ఒక్కసారి కాంగ్రెస్ వెర్షన్ తీసుకుందాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి ఎంపీ ప్రస్తుతం జాయిన్ అయ్యారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, సార్ జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. స్టూడియోలో తీన్మార్ మల్లన్న గారు కూడా ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే తెలంగాణ మోడల్ కరెక్ట్ అని అన్నారో అది కరెక్ట్ కాదు. యాక్చువల్ తెలంగాణలో సరిగ్గా జరగలేదు, అది ఆయనకు కూడా తెలుసు, కానీ బయట చెప్పుకోలేరు అని అంటున్నారు. అండ్ జాతీయ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సర్వేనే మేము అథెంటిక్ గా భావిస్తాం లెక్కల విషయంలో అంటున్నారు. నేనేమంటున్నా అంటే అండి, ఇది ఎవరి ఫస్ట్ తెలంగాణలో చెయ్యాలి అన్న ఒక ఆలోచన రావడాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఇక సాంకేతిక పరంగా వస్తే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. కొంతమందికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కొంతమందికి పాజిటివ్ ఉంటాయి, కొంతమందికి నెగిటివ్ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల ఇంతకుముందు బీహార్, ఇందాకనే రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, బీహార్ లో కూడా గతంలో కులగణన చేసిరు. దాంతో కంపేర్ చేస్తే కాంగ్రెస్ చేసినటువంటి తెలంగాణ మోడల్ పర్ఫెక్ట్ మోడల్ అనేది. ఎందుకంటే దీంట్లో అన్ని రకాల బీహార్ లో ఎక్కువ వచ్చింది, 60% ప్లస్ వచ్చింది. తర్వాత వాళ్ళు ఇమీడియట్ గా ఆ కులగణన చేసి రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేశారు డైరెక్ట్ గా. మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపించకుండానే వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. సరే, కోర్టు ఆపేసింది దాన్ని. నేనేమంటున్నా, మన దగ్గర కూడా మనం రిజర్వేషన్స్ ఇవ్వాలనుకొని మనం కూడా అసెంబ్లీలో ఉన్న ఇటు కేబినెట్ లో కూడా ఆమోదం చేసి ఢిల్లీ దాకా వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ లో కూర్చున్నారు. తర్వాత రిప్రజెంటేషన్స్ అందరికి ఇచ్చిర్రు, మా నాయకత్వం కూడా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారిని. రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసిన సమయంలో ఆయనకు వాస్తవంగా దేశంలో ఏ కులానికి ఎంత జనాభా ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి అంత శాతం వాళ్ళ అవకాశాలు రావాలి అన్న ఉద్దేశంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చెయ్యాలి అన్న ఆలోచన తెలంగాణలో రావడం అనే దాన్ని ఈ రోజు అందరూ అప్రిషియేట్ చేస్తారు. సో దాన్ని తీసుకొని దాని తర్వాత దాంట్లో ఎవరికి దాన్ని జడ్జి చేస్తారు, ఎవరు దాన్ని ఎగ్జామిన్ చేస్తారు, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఈ రోజు క్యాబినెట్ లో కూడా, అంటే బీజేపీ కూడా పాజిటివ్ గా ముందుకొచ్చి దాన్ని ఈ రోజు చెయ్యాలి, కులగణన చెయ్యాలి అన్న ఆలోచననే ఈ రోజు అందరం కూడా మనము హర్షం వ్యక్తం చేస్తున్నాం పార్టీలకు అతీతంగా. సో ఇప్పుడు ఇక్కడ జరగాల్సిన సంభాషణ ఏంటంటే, ఈ రోజు ఈ యొక్క కులగణనకు ఇంపార్టెన్స్ ఇచ్చిర్రు, దానికి కారణం ఎవరు అన్న దాని మీదనే చర్చ చేస్తున్నాం మనం. దాన్ని ఇనిషియేట్ చేసింది రాహుల్ గాంధీ గారు. దాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసి తీసుకొచ్చి దాన్ని ఒక మోడల్ గా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేసింది తెలంగాణలో. ఈ రోజు ఇవన్నీ చూసిన తర్వాత బీజేపీ కూడా ఇది నిజమే, దీనివల్ల చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పెద్ద ఓబీసీ లీడర్ గా ప్రధానమంత్రి ఉండు కాబట్టి ఆయనకు బాధ్యత కూడా అది. కాబట్టి ఆయన నిర్ణయం తీసుకోవడాన్ని మనం అందరం హర్షిస్తున్నాం ఈరోజు. ఓకే సార్, ఒకటి అంటే తెలంగాణ మోడల్ కరెక్ట్ గా లేదు అని ఇంతకుముందు